మహేష్ అంటే నువ్వేనా? అవును. డబ్బు మదంతో విచ్చలవిడిగా తిరగడం, క్లబ్బులు, పబ్బులు, డ్రింక్స్, డ్రగ్స్, అంతేనా? సార్, నేను అలాంటి వాడిని కాను. మరి ఎలాంటి వాడివి? అమ్మాయిలు రేప్ చేసి చంపేసే టైపా? సార్ చెప్పు. రాజశేఖర్ గారి అమ్మాయి రోషిణిని ఎందుకు మర్డర్ చేశావు? నేనా? మర్డరా? నేనెవరో తెలిసి ఇలా బ్లేమ్ చేస్తున్నారా? తెలుసు. లీడింగ్ లాయర్ భూషణ్ గారి అబ్బాయివని తెలుసు. అంత మాత్రాన మీరేం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా? నెవర్. నేనెవరిని కేర్ చేయను. నీకింకో విషయం తెలీదు. మీ ఫాదరే మా అబ్బాయి తప్పు చేస్తే స్పేర్ చేయొద్దని చెప్పారు. సో చెప్పు, రోషిణిని ఎందుకు చంపావు? చెప్తావా, నాలుగు పీకమంటావా? చెప్పు. నువ్వు సైలెంట్గా ఉంటే జాలిపడి వదిలేస్తాననుకుంటున్నావా? కీళ్ళు విరిచేస్తాను. చెప్పు, రోషిణిని ఏం చేశారో? చెప్తాను సార్. చెప్పు. రోషిణి మా ఫ్రెండ్ సార్. మేము రెగ్యులర్గా రేవు పార్టీలు చేసుకుంటాం. అసలు ఎవరికి తెలియని విషయం ఏంటంటే రోషిణితో పాటు మా అందరికీ డ్రగ్ అడిక్షన్ ఉంది సార్. ఆ రోజు పార్టీలో డ్రగ్స్ అయిపోయాయి. మేమందరం కంట్రోల్లోనే ఉన్నాం సార్. కానీ రోషిణి మాత్రం ఇంకో డోస్ కావాలని గొడవ చేసింది సార్. మా గ్యాంగ్లో శివ అనే లోపల ఉన్నాడు సార్. వాడు నేను ఇప్పిస్తాను రమ్మని వాడితో పాటు తీసుకెళ్ళాడు సార్. నాకు అంతవరకే తెలుసు సార్. వెరీ గుడ్ స్టూడెంట్. నీలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. కావాల్సిన నిజం చెప్పేస్తాను సార్. మేమంతా రేవు పార్టీ చేసుకుంటున్నప్పుడు అక్కడికి ఒకడు వచ్చాడు సార్. మత్తులో తోగుతున్న రోషిని పైన వాడి కన్ను పడింది సార్. డ్రగ్స్కి బానిసై డబ్బులు లేక పిచ్చెక్కిపోతున్న నన్ను పిలిచి ఆ అమ్మాయిని 2 గంటల సేపు నాతో పంపిస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానంటే ఎరవేశాడు సార్. ముందు తప్పనుకున్నాను, తర్వాత తప్పలేదు సార్. ఆ రోజు రోషిని నాతో తీసుకెళ్ళి వాడి కారెక్కించాను సార్. అది సార్ జరిగిన విషయం. అంతకు మించి నాకేం తెలియదు సార్. అబ్బులు మంచి పనోడు, ఒకటే ఒక్కడు పనివాడు, ఈ ఇల్లే మెచ్చిన పనివాడు. ఆకలైతే అన్నం పెడతా చిన్నోడా. మందారం బుగ్గల్లోకి సిగ్గెట్టొచ్చిందే. మందారం నిన్నిలో చూస్తుంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? లటుక్కున పట్టుకుని చటుక్కున మూతెట్టేస్తాను. వద్దు మందారం, వద్దనా వద్దనా. బ్యూటిఫుల్ నాటుకోడి, మంచి వాడిగా వేడిగా ఉంది. చెప్పండి. ఈ దెబ్బ ఇంకెక్కడా ప్లేస్ లేనట్లు అక్కడే కొట్టాలా? ఓసై, వాటర్ పైపు నా చేతికిచ్చి నీ షేపుల మ్యాటర్ వాడి చేతికిచ్చావేంటే? అంతేలే, పనోడు పొగిడితే రోత, ఓనరోడు గోకితే మోత. ఆ పని మనిషి ముసుగు తీసేసావంటే పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం నీ అందానికి సలాం చేస్తారా? అయ్య బాబోయ్, సిగ్గేసేస్తుందండి. ఇదేంటి, దీని మీద కర్చీప్ నేనేస్తే కాటేయాలని వాడు చూస్తున్నాడు. సిగ్గుపడింది చాలు. ఆయన ఇల్లు చాలాసేపు అయింది. బాబు బంగారం, టచ్ శృంగారం. పిచ్చి మందారం, వాడితో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది. పోరా.